హై గైస్, వెల్కమ్ టు క్రికెట్ వెంకటేష్. విరాట్ కోహ్లీ 0 మీద ఉన్నప్పుడు క్యాచ్ ఇస్తే దాన్ని వదిలేశారనుకోండి, ఏమవుతుంది? మీకు చాలా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. అదే జరిగింది గుజరాత్ టైటన్స్కి. ఈజీ క్యాచ్, జస్ట్ అలా చిప్ చేసాడు, గట్టి కూడా కొట్టలేదు విరాట్ కోహ్లీ. విడాన్లో వాషింగ్టన్ సుందర్ వదిలేసి, వాషింగ్టన్ సుందర్ సేఫ్ ఫీల్డర్, కంఫర్టబుల్ హైట్లో వచ్చింది, ఈజీ క్యాచ్ బై ఎనీ మీన్స్, అది వదిలేశాడు. దానికి ఎంత పెద్ద మూల్యం అంటే 81 రన్స్ చేశాడు విరాట్ కోహ్లీ. 44 బాల్స్లో 4 సిక్స్లు కొట్టాడు, 10 ఫోర్లు కొట్టాడు. సూపర్ ఇన్నింగ్స్, చాలా ఐ ప్లీజింగ్ ఇన్నింగ్స్. 2 సిక్స్లు, ఒకటి మిడ్ వికెట్ మీద నుంచి, ఒకటి ఎక్స్ట్రా కవర్ నుంచి కొట్టినవి అద్భుతంగా ఉన్నాయి. ఇట్ వాజ్ టెరిఫిక్ ఇన్నింగ్స్ ఫ్రమ్ హిమ్ అండ్ అనదర్ గుడ్ లుకింగ్ ఇన్నింగ్స్ ఫ్రమ్ దేవదత్ పడిక్కల్. వాళ్ళిద్దరు కలిసి ఒక సెంచరీ పార్ట్నర్షిప్తో 205 చేజ్ని ఈజీగా ఊదిపారేశారు. అఫ్కోర్స్ 19th ఓవర్ దాకా వెళ్ళింది మ్యాచ్, చివరిలో ఒక 2 వికెట్లు పడేసరికి. లేకపోతే కానీ ఏ స్టేజ్లో కూడా వాళ్ళు ఇబ్బందులు ఉన్నట్టు అనిపించలేదు. ఎందుకంటే చేజ్ మాస్టర్ విరాట్ కోహ్లీ అలాంటి ఫామ్లో ఉన్నప్పుడు మీకు అదేమంత పెద్ద కష్టమయ్యే పని కాదు. టాస్ గెలిచారు ఆర్సీబీ. ముందుగా బౌలింగ్ తీసుకున్నారు. 2 మార్పులు చేశారు వాళ్ళు. 2 మార్పులు, 1 మార్పు. సాల్ట్ ఇంజర్డ్, అతని ప్లేస్లో బెతెల్ వచ్చాడు. 2 మార్పులు చేసింది గుజరాత్లో ఏంటంటే వాళ్ళు జేసన్ హోల్డర్ని తీసుకొచ్చారు ఫైనల్లీ గ్లెన్ ఫిలిప్స్ ప్లేస్లో. అలాగే మానవ్ సుతార్ని తీసుకొచ్చారు అశోక్ శర్మ ప్లేస్లో, లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్. చాలా బాగా స్టార్ట్ చేశాడు సాయి సుదర్శన్. అతనికే స్ట్రైక్, అసలు శుభ్మన్ గిల్కి స్టార్టింగ్లో స్ట్రైకే రాలేదు. సాయి సుదర్శన్ ప్లేడ్ సమ్ లవ్లీ షాట్స్ ఆల్ రౌండ్ ద వికెట్. ముఖ్యంగా స్క్వేర్ ఆఫ్ ది వికెట్ పాయింట్ రీజియన్లో అతను కొట్టిన లేట్ కట్స్ కానీ, స్క్వేర్ డ్రైవ్స్ కానీ ఎక్కువ రన్స్ వచ్చినాయి. చాలా చాలా ఇంప్రెసివ్గా. ఎందుకంటే అతను ఒక 50 చేశాడు, తర్వాత చిన్న స్కోర్లు వస్తున్నాయి, సరైన స్కోర్లు రావట్లేదు. దొరికిన స్టార్ట్ని కన్వర్ట్ చేయలేకపోతున్నారు. కానీ ఈ రోజున అతను ఒక డిఫరెంట్ ప్లేయర్ కనిపించాడు. చాలా ఫ్లూయెంట్గా, చాలా అగ్రెసివ్గా బ్యాటింగ్ చేశాడు. శుభ్మన్ గిల్ అతనికి సపోర్ట్ ఇచ్చాడు. అంత ఫ్లూయెన్సీ కనపడలేదు అతనికి. శుభ్మన్ గిల్ కూడా కొన్ని తనదైన ఒక చూడముచ్చడైన షాట్స్ కొడతాడు, కానీ అంత ఫ్లూయెంట్గా అనిపించాడు. బట్ దేర్ వాజ్ పార్ట్నర్షిప్, సెంచరీ పార్ట్నర్షిప్ వాళ్ళిద్దరి మధ్య. 13వ ఓవర్ దాకా వాళ్ళిద్దరి మధ్య ఒక మంచి పార్ట్నర్షిప్. 120-125 రన్స్ అంతా యాడ్ చేశారు. సో చాలా మంచి స్టార్ట్ అందుకున్నారు. కానీ ఏమనిపించిందంటే పిచ్ చాలా ఈజీగా ఉంది, వీళ్ళు మరింత అర్జెన్సీ చూపించాలి కదా అన్నట్టుగా అనిపించింది. ఎందుకంటే ఇప్పుడున్న 200 సరిపోవట్లేదు. ఈ సీజన్లో 200-205 చేస్తే అది పార్ స్కోర్ అవ్వట్లేదు. అది నాకు క్లియర్గా అర్థమైంది ఆ పరిస్థితి. మిడ్ ఇన్నింగ్స్ టైంలో సాయి సుదర్శన్ ఏమన్నా అంటే 2 పేస్డ్ ఉంది పిచ్, కొద్దిగా అంత ఈజీ, జనరల్గా బెంగళూరులో ఉండేంత పిచ్ కాదు అని అన్నాడు. కానీ అలా ఏమీ అనిపించలేదు. పిచ్ చాలా ఈజీగా, ప్రతి ఒక్కరు వచ్చిన వాళ్ళు అందరూ కూడా మంచి షాట్స్ కొడుతున్నారు, త్రూ ద లైన్ ఆడుతున్నారు, హ్యాపీగా ఏం ఇబ్బంది లేకుండా ఆడుతున్నారు. ఎవరికి పెద్ద హెల్ప్ లేదు. స్పిన్నర్స్కి 1-2 బాల్స్ గ్రిప్ అయినట్టు అనిపించినది తప్పిస్తే, బట్ ఫాస్ట్ బౌలర్స్ ఈవెన్ హెజల్వుడ్ లుక్డ్ వెరీ ఆర్డినరీ. భువనేశ్వర్ కుమార్ వాస్ బౌల్డ్ వెల్, చాలా స్కిల్ఫుల్ బౌలింగ్ చేశాడు. సుయేష్ శర్మ బౌల్డ్ వెల్. కృణాల్ పాండ్యా బౌలర్ రన్స్ ఇచ్చేసాడు. 1 ఓవర్ ఇస్తే షెపర్డ్ రన్స్ ఇచ్చాడు. సో ఆర్సీబీ బౌలర్స్ రసిక్ సలాం కూడా ఎక్స్పెన్సివ్ అయ్యాడు. అతను 1 ఓవర్ కూడా వేయలేదు. ఇప్పుడు లాస్ట్ ఓవర్ వేయాలి అతను, కానీ క్రాంప్స్ వల్ల కృణాల్ పాండ్యా వెళ్తే వచ్చింది. కృణాల్ పాండ్యా వాజ్ వెరీ ఎక్స్పెన్సివ్. ఐ థింక్ హస్ గివెన్ అవే 50 runs ఇన్ 4 overs. బట్ సుయేష్ శర్మ వికెట్ వచ్చింది అతనికి. ఒక కాటన్ బౌల్ డ్రాప్ చేశాడు. శుభ్మన్ గిల్ వికెట్ తీశాడు. మొత్తం సుయేష్ శర్మ అండ్ భువి బౌల్డ్ వెరీ వెల్. అండ్ బట్లర్ భువనేశ్వర్ బౌలింగ్లో ఒక రివర్స్ ఫ్లిక్ ఆడిపోయి అవుట్ అయ్యాడు. 25 చేశాడు అతను కూడా. నెంబర్ 4లో ఈ 16th ఓవర్లో వాషింగ్టన్ కాకుండా ముందే హోల్డర్ని పంపించి ఉండాల్సింది, లేకపోతే తెవతిని పంపించి ఉండాల్సింది. వాషింగ్టన్ ఈజ్ నాట్ ఏ ఫినిషర్ కైండ్ ఆఫ్ ఏ ప్లేయర్ కాదు కదా, పవర్ హిట్టర్ కాదు కదా. ఎందుకో నెంబర్ 4లో అతను పంపించారు. అతను 150 స్ట్రైక్ రేట్తో కొన్ని రన్స్ చేశాడు. బట్ ఆశించిన స్థాయిలో అతని నుంచి చివరిలో ఆ కిక్ రాలేదు. ఐ థింక్ 16-17 3 ఓవర్లకి ఎంతో వాళ్ళకి బౌండరీలో రాలేదు. లాస్ట్లో వాళ్ళు మొమెంటం, ఆ కిక్ రాలేదు, ఆ ఫినిషింగ్ కిక్ వాళ్ళకి రానేలేదు. సో వాషింగ్టన్ పంపడం పెద్ద మిస్టేక్ అనిపించింది. జేసన్ హోల్డర్ వచ్చాడు. జేసన్ హోల్డర్ జస్టిఫైడ్ సెలక్షన్, 200+ స్ట్రైక్ రేట్తో 20-25 రన్స్ చేశాడు అతను. సో అతను అర్జెన్సీ చూపించాడు. 2 6లు కొట్టాడు, ఒక 4 కొట్టాడు.
బట్ వాషింగ్టన్ కుడ్ నాట్ గెట్ గోయింగ్. అది వాళ్ళ మిస్టేక్. ఒక 3 ఓవర్ల పాటు చివరిలో మీకు బౌండరీ రాకపోవడం ఏంటి? సుయేష్ శర్మ బౌల్డ్ దట్ 17th ఓవర్ వెరీ వెల్. కొన్ని సింగిల్స్ 5-6 సింగిల్స్ మాత్రం ఇచ్చాడు. సో లాస్ట్లో దే వర్ ఏబుల్ టు రికవర్. భువి కానీ హ్యాజల్వుడ్ కానీ మంచి బౌలింగ్ వేశారు. 20th ఓవర్లో కొన్ని రన్స్ వచ్చినాయి. బట్ ఓవరాల్గా 205 ఇస్ నాట్ ఎనఫ్. ఆ పిచ్ పైన 205 ఖచ్చితంగా నాట్ ఎనఫ్ అనిపించింది. జాకబ్ బెథల్ లుక్డ్ గుడ్, బట్ సిరాజ్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు అతను. అంతకుముందు మనం చెప్పినట్టుగానే ఇదే సిరాజ్ బౌలింగ్లోనే విరాట్ కోహ్లీ క్యాచ్ని వాషింగ్టన్ డ్రాప్ చేశాడు. అది చాలా చాలా కాస్ట్లీగా పరిణమించింది వాళ్ళకి. విరాట్ కోహ్లీ అండ్ దేవదత్ పడిక్కల్ హ్యాడ్ ఎ వండర్ఫుల్ పార్ట్నర్షిప్. దేవదత్ పడిక్కల్ ఎంత సిల్క్ అండ్ టచ్ ఉంటుందంటే అతని షాట్స్లో. ముఖ్యంగా మీరు లెగ్ సైడ్లో అతను కాస్త లెగ్ సైడ్లో వేస్తే బాల్ వేస్తే ప్యాడ్స్ మీద వేస్తే బాల్ అద్భుతమైన పికప్ షాట్స్ కొడతాడు. అది అతను చాలా ఏమంటారు ఎఫర్ట్లెస్గా కొడతాడు. మనం ఏదో బలప్రయోగం చేశాడు లేకపోతే చాలా గట్టి కొట్టాడు అనిపించదు. జస్ట్ అట్లా ఫ్లిక్ చేసినట్టు అనిపిస్తుంది. తీరా చూస్తే బంతి స్టాండ్స్లో కనిపిస్తుంది. చాలా ఇంప్రెసివ్ ఇన్నింగ్స్. ఈ మధ్య కొద్దిగా 2-3 ఇన్నింగ్స్లో కాస్త డల్ అయినట్టు అనిపించాడు. స్టార్టింగ్లో 2 హాఫ్ సెంచరీలో స్టార్ట్ చేసి, కానీ ఇక్కడ మాత్రం తన హోమ్ గ్రౌండ్ కదా చిన్నస్వామిలో హీ బ్యాటెడ్ బ్యూటిఫుల్లీ. ముఖ్యంగా ప్రసిద్ధ్ కృష్ణని టార్గెట్ చేశాడు. వీడు విరాట్ కోహ్లీ కూడా అతని ఎక్స్ట్రా బౌన్స్ని చక్కగా ఉపయోగించుకున్నాడు. రబాడా బౌల్డ్ విత్ లాట్ ఆఫ్ పేస్. 150 రెగ్యులర్గా 150 టచ్ చేశాడు. బట్ విరాట్ కోహ్లీ అండ్ పడిక్కల్ ఆడిన వాళ్ళ సెంచరీ పార్ట్నర్షిప్ దట్ ఆల్మోస్ట్ షెటిల్ ద ఇష్యూ. ఎందుకంటే వాళ్ళు 10 ఓవర్లకే వాళ్ళు 120 ఎంతో చేసేసారు. సో వాళ్ళకి ఎక్కడ కూడా ఆ మొమెంటం బ్రేక్ కాలేదు. కంటిన్యూస్గా 4లు 6లు వస్తూనే ఉన్నాయి. అండ్ పడిక్కల్ 200 స్ట్రైక్ రేట్తో 55 చేశాడు. 203 ఎంతో స్ట్రైక్ రేట్తో. సో హిట్ ఐ థింక్ 6 సిక్సర్స్ ఎన్నో కొట్టాడు. సో పడిక్కల్ ఆ రకమైన 6 హిట్టింగ్ ఫామ్లో ఉంటే అంటే ఎక్కువ అతను ఫ్లిక్ షాట్సే కాకుండా స్ట్రైట్గా కూడా చాలా 2 స్ట్రైట్ 6లు కూడా కొట్టాడు. చాలా బాగా, చాలా అద్భుతమైన ఇన్నింగ్స్ అతని నుంచి. అండ్ విరాట్ కోహ్లీ తనదైన స్టైల్లో ఆ చేజ్ మాస్టర్ చేసుకుంటూ వచ్చాడు. ఓన్లీ థింగ్ ఏంటంటే అది ఫినిష్ చేయలేకపోయాడు. జేసన్ హోల్డర్ వేసిన బాల్ కొద్దిగా ఎక్స్ట్రా బౌన్స్ అయింది. దాన్ని కట్ చేసే ప్రయత్నంలో ఈ ప్లేడ్ ఇట్ ఆన్ టు ద చాప్డ్ ఇట్ ఆన్ టు ద స్టంప్స్. బట్ అప్పటికి ఇష్యూ ఆల్మోస్ట్ సెటిల్ అయిపోయింది. జితేష్ శర్మ అండ్ రజత్ పటిదార్ కొంచెం మరీ అగ్రెసివ్గా ఆడే ప్రయత్నం చేశారు. వాళ్ళు అనవసరం అంత ఆ ప్రయత్నంలో వాళ్ళు అవుట్ అయ్యారు. కానీ కృణాల్ పాండ్యా, టిమ్ డేవిడ్, కృణాల్ పాండ్యా అయితే 2-3 మంచి బౌండరీలు కొట్టి ఇష్యూ సెటిల్ చేసేసారు. సో 19th ఓవర్ కల్లా వాళ్ళు గెలిచేశారు. పాయింట్స్ టేబుల్లో కూడా ముందుకెళ్ళిపోయారు. పాయింట్స్ టేబుల్లో దే ఆర్ నౌ ఇన్ సెకండ్ ప్లేస్ 10 పాయింట్స్తో, జస్ట్ బిహైండ్ పంజాబ్ కింగ్స్. అండ్ గుజరాత్ 7th ప్లేస్లోనే ఉన్నారు. డిసప్పాయింటింగ్ వాళ్ళకి సాయి సుదర్శన్ సెంచరీ చేశాడు, కానీ ఆ సెంచరీ వాళ్ళకి విక్టరీ అందించలేకపోయింది. ఐ థింక్ వరుసగా 3 సీజన్స్ నుంచి మినిమం ఒక సెంచరీ చేస్తూ వస్తున్నాడు అతను ఐపీఎల్లో. సో ఈజ్ ఇన్ టెరిఫిక్ ఫామ్ వన్స్ అగైన్. వాళ్ళకి ఆ స్ట్రెంత్ అదే కదా. సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్ ఒక 30 చేశాడు, 25 చేశాడు బట్లర్. ఆ తర్వాత వాళ్ళకున్న ఆ డోలతనం, ఆ తర్వాత దాన్ని కన్వర్ట్ చేయలేకపోవడం, సెండింగ్ వాషింగ్టన్ హెడ్ అండ్ ది డ్రాప్డ్ క్యాచ్, ఇవన్నీ కూడా వాళ్ళకి చాలా ఇబ్బంది పెట్టినాయి. బట్ ఆర్సీబీ మస్ట్ బి వెరీ హ్యాపీ. ఎందుకంటే ఆఖరి మ్యాచ్ తమ అసలు వెన్యూ బెంగళూరులో, 2 రాయ్పూర్లో ఆడతారు తర్వాత మ్యాచ్లు. సో అక్కడ మ్యాచ్ బెంగళూరులో చివరి మ్యాచ్ గెలిచి మొత్తం మీద ఈసారి వాళ్ళకి హోమ్ వెన్యూ బ్రహ్మాండంగా కలిసి వచ్చింది. ఆడిన 5 మ్యాచ్ల్లో, బెంగళూరులో ఆడిన 5 మ్యాచ్ల్లో చిన్నస్వామిలో 4 మ్యాచ్లు గెలిచారు, ఒకే ఒక మ్యాచ్ ఓడిపోయారు. సో దే మస్ట్ బి వెరీ వెరీ హ్యాపీ విత్ ది రిజల్ట్స్. సో ఈ ఫలితంతో వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు. తర్వాత దే ఆర్ లుకింగ్ రియలీ గుడ్. లాస్ట్ మ్యాచ్ ఓడిపోయిన ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో మళ్ళీ బ్రహ్మాండంగా పుంజుకున్నారని చెప్పాలి. లాస్ట్ మ్యాచ్ ఓటమి నుంచి మళ్ళీ వాళ్ళ బ్యాటింగ్, మంచి బ్యాటింగ్ పిచ్ పైన, రాయ్పూర్లో పిచ్లు ఎలా ఉంటాయో తెలీదు. బట్ సో ఫార్ దే ఆర్ లుకింగ్ రియలీ లైక్ ది డిఫెండింగ్ ఛాంపియన్. ఆ ఛాంపియన్ హోదాని నిలబెట్టుకునే స్థాయిలో వాళ్ళు ఆడుతున్నారు.